హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు అయితే ఇక శివరాత్రి కదా, ఇక అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇక మేమైతే శివరాత్రి రోజు ఏమేమి చేస్తామనేది ఈ వీడియోలో చూసేయండి. ఇక ఉపవాసం అయితే ఉంటాం కదా, ఇక ముందుగా మేము దేవునికి ఏమేమి చేస్తామనేది చూసేయండి. మరి చూడండి ఫ్రెండ్స్, దేవునికి అయితే ప్రసాదానికి శనగగుగ్గలు అయితే నానబెడతా ఉన్నాను ప్రసాదంకి. ఇంకా అలాగే ఇంట్లో తింటాం కదా. ఒక 2-3 సార్లు కడిగేసిన తర్వాత ఇక నీళ్లు వేసేసి నానబెట్టుకోవాలి ఒక 4 గంటల పాటు. ఇక బొరుగులొగ్గానికి అయితే బొరుగులు నానబెడతా ఉన్నాను. ఇవైతే నీరు బొరుగులు అనమాట. ఇవి మామూలు తొళ్ళు ఉంటాయి కదా, అవి తొందరగా నానిపోతాయి. అలాగే మీ ఊరి సైడ్ ఏమేమి చేసుకుంటారు అనేది కామెంట్ చేయండి. ఇక మేమైతే ఎక్కువగా బళ్ళార్లోనే ఉన్నాం కాబట్టి మా బళ్ళారి సైడ్ అయితే ఈ మధ్యలోనే మేము వచ్చాం కదా బెంగళూరుకి. అలా ఈ బెంగళూరు సైడ్ ఎలా చేస్తారేమో తెలియదు, కానీ బళ్ళారి సైడ్ ఎలా చేసుకుంటారో అలాగే చేస్తూ ఉన్నాను నేను. బొరుగులకు కానీ బజ్జీలు చేస్తాను మా సైడు. ఇక అలాగే శనగగుగ్గులు చేస్తారు. ఇక అన్నీ చేసుకుంటూ ఉన్నాను. ఇక సాయంకాలం అయితే గుడికి పోవాలి. ఇక అలాగే మీ ఊరి సైడ్ ఏమేమి చేసుకుంటారు, ఎలా చేసుకుంటారు అనేది కామెంట్ చేయండి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి చివరి వరకు. వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది, చూసేయండి ఫ్రెండ్స్. చూసి కాస్త సపోర్ట్ చేయండి. ఇక బొరుగులు అయితే నానబెడతా ఉన్నాను. ఇవి తొందరగా నానిపోతాయి బొరుగులు. చూడండి, ఇక మా కూతురు అయితే మామిడాకులు కుడతా ఉందన్నమాట తోరణానికి. ఇక అన్నీ నేర్పించాలి కదా ఆడపిల్లలకి. ఇక అలాగే నాకు రాదమ్మా అనింది, వచ్చినట్లు కుట్టమ్మా అని చూపించాను. ఇక ఇప్పుడైతే బాగా కుడతా ఉంది. ఇక శనగలు అయితే నానబెట్టాం కదా, చూడండి నాన్నాయి 4 గంటల పాటు. ఇక మనము కుక్కర్లో వేసేసుకొని ఉడికించుకుందాం. ఇక కుక్కర్లోనైతే వేసేసుకుందాం. ఇక సాల్ట్ అయితే వేసుకొని ఉడకబెట్టుకుంటే గుగ్గులు టేస్ట్ బాగుంటాయి అన్నమాట. అందుకనే కాస్త సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకుంటున్నాను. ఇక శనగలు మునిగే వరకు నీళ్ళు పోసేసుకోవాలి. ఇక చూడండి, ఇక మూత పెట్టి 4-5 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇక మా వారు అయితే మామిడాకుల తోరణం అయితే కడతా ఉన్నాడు. మా అమ్మాయి అయితే కుట్టేసింది అనమాట, బాగా కుట్టింది అమ్మాయి. ఇక మా వారు అయితే కడతా ఉన్నారు. ఇక అలాగే పూలు కూడా కుట్టి ఇక వాకిలికి అయితే కట్టాలన్నమాట. బాయ్ చెప్తా అన్నారు మా వారు. ఇక మా అమ్మాయికి అయితే ఆకలి అవుతా ఉందంట. పాలు అయితే కాగబెట్టుకోయింది పాలు తాగుతానని. ఉపవాసం అంటే పాలు కూడా తాగరాదు కావ్య, పాలు తాగుతాం, ఆకలి అవుతుందే. హాయ్ చెప్పు అందరికి, హాయ్. ఇక మా వారైతే చూడండి ఎక్కడ లేకుండా దేవునికి అయితే కళ వచ్చేసింది అనమాట. ఎంత బాగా డెకరేషన్, ఎంత బాగా పూలన్నీ పెట్టి ఇలా ఎంత బాగా చేశారు కదా. ఎంతైనా మా వారు గ్రేట్ అండి, చాలా బాగా చేస్తారు పూజ అయితే. ఈయన ఇంకా అంతా రెడీ చేశారనమాట. ఇక నేనైతే శనగగుగ్గులు అయితే ఉడకబెట్టాను. ఇక నైవేద్యంకి ఇక నేనైతే శనగగుగ్గులు పానకము అన్నీ చేస్తే ఇక మా వారు దేవునికి అన్నీ పెట్టేసి పూజ చేసేస్తాము. ఇక ఇంట్లో పూజ చేసుకొని గుడి దగ్గరికి పోయేస్తాము. చూడండి, ఇక పానకం అయితే ఇలా బెల్లం పానకం అయితే ఇలా చేశాను. చూడండి, బెల్లం వేసి 2 ఇలాచీలు కొట్టేసి అలాగే కాస్త తులసాకులు వేసాను. ఇక బెల్లం కరగాలి. ఇక బెల్లం పానకం అయితే రెడీ అయిపోయింది. ఇక ఒక్కని కొద్ది అయితే రెడీ అయిపోయిందండి. ఈరోజు శుక్రవారం కావడం వల్ల నేను ఇందులో చింతపండు, టమోటా, నిమ్మకాయ రసం ఏమీ వేయలేదనమాట. ఎందుకంటే మేము అలా సంతోషమాత మేమని కొలుస్తాం కదా, అందుకనే వేసుకోమన్నమాట. ఇక పూజ అయితే చెయ్యాలి. ఇక దీపాలు అంటించి ప్రసాదం పెట్టాలన్నమాట. ఇక గుగ్గుళ్ళు చేయాలి నెక్స్ట్. ఇక చూడండి, గొజ్జు అయితే రెడీ అయిపోయింది కదా. కాస్త పప్పుల పొడి వేసేసుకొని ఇక కాస్త సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇంకా తగినంత ఒగ్గని గొజ్జు అయితే వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇక పులుపు వేసుకుంటే బాగుంటుంది, కానీ మేమైతే ఇంకా ఈరోజు పులుపు తినం కాబట్టి ఇంకా ఇలాగే చేసేసాను. ఎలా చేసినా దేవునికి చేసింది బాగుంటుందిలేండి.
మనం ఒక్క పొద్దుతో చేస్తున్నాం కదా ఇంకా బాగుంటుంది. చేస్తున్నాం కదా టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది అనమాట. దేవునికి చేసేటప్పుడు మనం ఏం చేసినా బాగుంటుంది. శనగలు అయితే బాగా ఉడికిపోయాయి. ఇక చూడండి అలాగే పేస్ట్ కూడా వేసేసుకున్నాను. పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి, సాల్ట్, కొత్తిమీర వేసుకొని పేస్ట్ వేసేసుకున్నాను. ఇక చూడండి ఆనియన్స్ వేసేసి ఆవాల జీలకర్ర వేసేసి కలిపేసాను. ఇక గుగ్గుళ్ళు అయితే తిరువాత వేసేసాను. ఇంకా తిరువాత వేసేసుకుంటే ఇంకా సరిపోతుంది. ఇక నేను ఇక్కడ వంట చేస్తుంటే మా వారు అయితే పూజ చేసేసారు. చూడండి పూజ చేసేసారు. ఇక ఎడకైతే ఏం తిరువాత వేయకున్నట్లు గుగ్గులు పెట్టేసాము అనమాట. అలాగే ఒగ్గని పెట్టేసాము, అలాగే పానకము. ఇక మనం దీపారాధన చేసి కాయ కొట్టడమే ఉండేది. ఇక ఇవన్నీ చేసిన తర్వాత ఒకటేసారి కాయ కొట్టుకొని ఇక దేవస్థానానికి అయితే వెళ్దాము. ఇక పసుపు వేసేసుకోవాలి. పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొత్తిమీర, సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టించుకున్నాను. ఈ పేస్ట్ కూడా వేసేయాలి. ఇక ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇక దీపాలు అయితే అంటిస్తా ఉన్నాను. ఇక ప్రసాదంకి అయితే అన్నీ చేసేసాను. ఇక అన్నీ పెట్టేసాను అనమాట. చూడండి మా సైడ్ అయితే ఇలా వగ్గాని, గుగ్గుళ్ళు, పానకము, ఇంకా పళ్ళు, అరటి పళ్ళు, ఇక ఎన్నైనా మీరు పెట్టుకోవాలంటే 5 రకాలు అలా పళ్ళు పెట్టుకోవచ్చు. ఇక నేనైతే ఒక 2 అరటి పండ్లు అయితే పెట్టేశాను. ఇక ప్రసాదం అయితే రెడీ చేసి ఈరోజు శుక్రవారం కాబట్టి అలాగే పప్పుల బెల్లం కూడా పెట్టేశాను. మా ఓం నమ శివాయ. ఇక మా వారు అయితే టెంకాయ కొట్టారు. చూడండి ఇక ఇంట్లో అయితే వగ్గాని బజ్జీలు 2 చేశాను. వగ్గాని గుగ్గుళ్ళు చేసినాను. ఇంక వచ్చిన తర్వాత వేడివేడి బజ్జీలు వేసుకుందాం అనుకుంటే ఇక ఆడైతే ప్రసాదము ఎంత పెట్టినారంటే మీరే చూడండి. అరటిపళ్ళు వేసి ప్రసాదం పెట్టారనమాట. ఇక ఇలా ఇస్త్రాకుల్లో ఇచ్చేసారు. ఒక్కొక్కరికి ఇంత ఒక్క పొద్దుతో వచ్చింటారు తిని అని ఇలా ఇచ్చారనమాట. అందుకని ఇంకా నేను బజ్జీలు కూడా వేయలేదు. ఇంకా ఒక్క పొద్దు ఒకటి ఉన్నాం కదా, ఇంకా ప్రసాదము ఉంది ఇంకా తినేద్దామని ఇక వగ్గాని అయితే ఇంత వగ్గాని ఉంది ఇంకా చేసినాను. చూడాలి ఎవరికైనా పెట్టిస్తాం. ఇక్కడ ఇంకా గుగ్గుళ్ళు ఉన్నాయి. ఇంకా బజ్జీలు వేడివేడి వచ్చిన తర్వాత వేసుకుందాం అనుకుంటే ఇంకా వీళ్ళు ప్రసాదమే ఇంత పెట్టించినారు కదా, ఇంకా మేమైతే తింటామండి. ఇక ప్రసాదం అయితే తింటా ఉన్నానండి. మీకు కూడా ప్రసాదము, స్వామివారి ప్రసాదము చాలా బాగుంది. ప్రసాదం అంటేనే బాగుంటుంది కదా, చాలా అంటే చాలా బాగుంది. ముందే ఫుల్ ఆకలితో ఉన్నాము, ఇంకా సూపర్గా ఉంది. ఇక వీడియో అయితే ఇంతేనండి. ఇంకా మీరు ఎలా జరుపుకున్నారనేది కామెంట్ చేయండి. ఇక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పండి కావ్య. బాయ్ అండి.